తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 శాసన మండలి స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో లేనందున టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు గెలవడం ఖాయమైంది. ఇక 5 స్థానాలకు గాను టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీ చేస్తూ ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో టీఆర్ఎస్ పూర్తి స్థాయి బలంతో రంగంలోకి దిగనుంది. టీఆర్ఎస్ ప్రస్తుతం 91 మంది సొంత సభ్యుల బలంతో పాటు మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ నుంచి 7 సభ్యుల మద్దతుంది. టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నుంచి రేఖా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ మజ్లిస్ అభ్యర్థుల విజయం లాంఛనమే. కాంగ్రెస్, టీడీపీలు పోలింగ్ను బహిష్కరించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. తమ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకున్నట్లు ఉందని నిరసనగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలెవరూ పోలింగ్లో పాల్గొనవద్దని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విప్ జారీ చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకట వీరయ్య తాను టీఆర్ఎస్లో చేరుతానని ఇప్పటికే స్పష్టం చేయగా, ఆ పార్టీ మరో ఎమ్మెల్యే ముచ్చ నాగేశ్వరరావు తాను పోలింగ్కు దూరంగా ఉంటానని ప్రకటించారు. బీజేపీ ఏకైక సభ్యుడు రాజాసింగ్ కూడా పోలింగ్కు దూరంగానే ఉండే అవకాశాలే ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పాల్గొంటే కొత్త తలనొప్పులు తలెత్తే అవకాశం ఉందనే పోలింగ్ను బహిష్కరించే వ్యూహాన్ని కాంగ్రెస్ అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్కు ఉన్న 19 మంది ఎమ్మెల్యేలకు 2 టీడీపీ ఎమ్మెల్యేలు కలిస్తే 21 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ఒక స్థానాన్ని దక్కించుకోవచ్చన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఒక్కొక్కరు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటిస్తున్నారు. దీంతో పోలింగ్ సందర్భంగా మరికొందరు ఎమ్మెల్యేలకు గాలం వేసే సంఖ్యాబలం తగ్గేందుకు ఆస్కారం ఉంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున కొత్త తలనొప్పులు ఎందుకనే భావనతో పోలింగ్కు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్లో పాల్గొనకుండా నిరసన ప్రకటించడం ద్వారా ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లవచ్చన్న వ్యూహంతోనూ కాంగ్రెస్ వ్యూహ రచించిందని చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, టీఆర్ఎస్లో చేరుతామన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఓటింగ్లో పాల్గొంటున్నారా? పవన్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. అయితే తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా బయలుదేరారు. మరికాసేపట్లో అసెంబ్లీకి చేరుకొని వారు ఓటు హక్కును కూడా వినియోగించుకుంటారు. ఇప్పటికే ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక సీఎం కేసీఆర్ 11 గంటల ప్రాంతంలో అసెంబ్లీకి చేరుకొని ఆయన ఓటు హక్కును కూడా వినియోగించుకుంటారు. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు అయితే గైర్హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంఖ్యా బలం ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పటికే ఎంఐఎంతో కలిపి 5 అభ్యర్థులను కూడా మొత్తం పోటీలో ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో టీఆర్ఎస్ గెలుపు అయితే లాంఛనమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి 90 మంది సభ్యుల బలం ఉంది. అదేవిధంగా 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే, అదేవిధంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించిన సండ్ర వెంకట వీరయ్య కూడా ఓటింగ్లో పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో 99 మంది సభ్యులంతా కూడా ఈరోజు టీఆర్ఎస్ అదే ఎంఐఎం అభ్యర్థులకు ఓటు వేయనున్నారు. ఇప్పటికే ఓటింగ్ సంబంధించి ఎంత అవగాహన కార్యక్రమాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కల్పించారు. మరోవైపు ఏదైతే ఒక్కో అభ్యర్థికి 20 మంది ఓటు వేస్తారో, అదేవిధంగా 4 టీఆర్ఎస్ అభ్యర్థులకు 80 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. అదేవిధంగా ఎంఐఎం అభ్యర్థికి 19 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఓటింగ్ సంబంధించిన అవగాహన కార్యక్రమం అయితే తెలంగాణ భవన్లో పూర్తయింది. ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడే
ప్రత్యేకమైన బస్సుల్లో అక్కడి నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో వారంతా కూడా అసెంబ్లీ చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే మొత్తం అయితే పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత లెక్కింపు ఉంటుంది. ఆ లెక్కింపు తర్వాత గెలిచిన అభ్యర్థుల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాన్ని కూడా ఇస్తారు. ఇక టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్న నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సంబరాలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక పార్టీ ఏదైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటింగ్కు హాజరయ్యే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. పవన్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.